ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్, జై శ్రీరామ్. మనము గౌడపాదులు శంకరాచార్యులు ఒక ఆశీర్వాదం తీసుకొని రామణ కరుణా కటాక్షంని ఇంకా శాంకర వేదాంత సౌరభము అనే పుస్తకంని చూస్తున్నాము. వెనుకల 3 ప్రకరణాల్లోపున 6వ ప్రకరణము వ్యవహార దృష్టిలు పారమార్థిక దృష్టిలు అనేది చూసిందాయ. ఈ పొద్దు దాన్ని స్టడీ గ్రూప్లో చూసుకొని పోతామంట. ఓకే, ఇప్పుడు ఇది 6వ ప్రకరణము. మనకి 5 ప్రకరణాలు చాలా ఇంపార్టెంట్, బట్ 6వది కూడా ఇంపార్టెంటే, దాన్ని జతకు చేర్చుకోవచ్చు. ఈ 6 యావది ఏమన్నా చెప్పేకొస్తుందా? దాకుండా పర్వాలే. ఇది లాస్ట్ ప్రకరణం. వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి సార్. ఓకే, ఒకటే. రెండోది 5 చెప్పాలి, అట్లీస్ట్ 5 6 5 చెప్పినా సరే. సాక్షి స్వరూపం, వెరీ గుడ్. అధ్యారోప అపవాదం, కరెక్ట్. సార్వత్రిక పూర్ణానుభవం, కరెక్ట్. ఇంకొకటి దీని ముందుది కర్తృతంతో వస్తు. కరెక్ట్. వస్తుతంత్ర కర్తృతంత్ర సాధన. కరెక్ట్. అయిపోయా. దీనికింత మొదలనే చాప్టర్లో ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అది ఈ 5లో వచ్చలే, బట్ అది కూడా మనకు చాలా హెల్ప్ చేస్తుంది అర్థం చేసుకునేకే. దాన్ని ఇంకా ఇది 6వ ప్రకరణం అంటే మొదలనేది ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అనేది. ధర్మము అనేది అందరూ కూడా ధర్మ జిజ్ఞాస చెప్తారు. ముస్లిం ధర్మ కానీ క్రిస్టియన్ ధర్మ కానీ ಯಾವುದೇ ధర్మాలు తీసుకోండి, ఆ ధర్మం చెప్తారు. బుద్ధిజం ధర్మ, జైనుల ధర్మ, పార్సీ ధర్మ అవి చెప్తారు. ఈ బ్రహ్మ జిజ్ఞాస అంటుంది కదా, అది వాళ్ళకి గొట్లే. ఆత్మ అనేది వాళ్ళ పుస్తకంలో లేదు, అక్కడి వరకు పోయేదే. వాళ్ళు మోక్షం ఉంటే సత్యం ఇంకా స్వర్గమో నరకంకో పోతారు, అంతే, ఫినిష్. అది మీరు ఇక్కడ పుణ్యం చేస్తే స్వర్గమో, పాపం చేస్తే నరకమో, ఒకే అటెంప్ట్. తిరగా రీట్రేక్ లేదు, రీట్రై లేనే లేదు అంటారు, అది వాళ్ళది. ఇది ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస. రెండోది ఇంపార్టెంట్ అంటే సార్వత్రిక పూర్ణానుభవ. దాంట్లోనే సార్వత్రిక పూర్ణానుభవ అన్నీ వచ్చేస్తుంది. వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్. మూడోది సాక్షిని గుర్తించేది. మన నిజమైన స్వరూపంని ఈ 3 అవస్థల్ని చింతన చేస్తే మనం గుర్తుపెట్టాల. మీరంతా గుర్తుపెడతారు, అది సంతోషము. అది ఒకసారి అది గుర్తుపెడితే మీది 50% అర్థం అయిపోయా అంటే అర్థము. అది మూడోది అధ్యారోప అపవాద అంట. వ్యవహారం దృష్టిలో అధ్యారోపం ఉంటుంది, పారమార్థ దృష్టిలో దాన్ని నెగేట్ తీసేస్తారు. ముందుకు మీకు బాగా అర్థమవుతుంది అది. అది నాలుగోది సాధన విచారం, వస్తుతంత్ర కర్తృతంత్ర సాధనలు. ఇది వచ్చిందే వ్యవహార దృష్టి పారమార్థిక దృష్టి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ వ్యవహార దృష్టి అంటే ఏమది వ్యవహార దృష్టి అంటే ఏమి? దానికి ఏమైనా మన లౌకికంలో ఉండే ఎగ్జాంపుల్ చెప్పేకైతుందా? వ్యవహార దృష్టి అంటే ఏమి, పారమార్థ దృష్టి అంటే ఏమి? సార్, వ్యవహారిక దృష్టి అంటే మనము ఈ వేకింగ్ స్టేట్లోను ఈ డ్రీమ్ స్టేట్లోను ప్రతిదీ మనము ఈ కాయ వాచ మనస ఇది చేస్తాం సార్, అది వ్యవహారిక దృష్టి. పారమార్థిక దృష్టి అంటే ఆత్మతత్వాన్ని మనం దృష్టిగా అంటే మనసులో పెట్టుకొని అది ఆత్మతత్వం దృష్టిగా మనం మాట్లాడడాన్ని పరమార్థ దృష్టి అంటాం సార్. కరెక్ట్, కరెక్ట్. వ్యవహార దృష్టి అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుని ఉండొచ్చు, మన అనుభవము. వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, వ్యవహార దృష్టి రెండు ఒకటే. ఇంకా పారమార్థిక దృష్టికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? డీప్ స్లీప్, ఫినిష్, ముగిసిపాయ.
ఈ వ్యవహార దృష్టి అది వేకింగ్ స్టేట్ కానీ డ్రీమ్ స్టేట్ కానీ అక్కడ వ్యవహారము అంటారు. వ్యవహారము అంటే ఏమి? వ్యవహారం అంటే ఏమి మీరు చెప్తారు, బాగా చెప్తారు. కాయ వాచ మనస. కరెక్ట్ కరెక్ట్. కాయ వాచ మనస అంటే మనము మనస్సు ఏమో యోచన చేస్తుంది, అలాగా మాట్లాడచ్చు, లేకుంటే వేరే రీతిలో మాట్లాడచ్చు. క్రియే అలాగ చేయొచ్చు, లేకుంటే వేరే తీరా చేయొచ్చు. పొలిటికల్ లీడర్స్ అంతా ఇవి మూడు వేరు వేరే ఉంటుంది. మనస్సు అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మాట్లాడడం, ఏదైతే మాట్లాడతామో అదే చేస్తామో రుజు స్వభావం. వెరీ గుడ్. ఇది సాధన. మనకి దేవుడు మోక్షం కావాలంటే దీన్ని మనం ఫాలో చేయాలా. ఇది మనలో అదే ఉండాలా. ఏం యోచన చేస్తామో దానే మాట్లాడాలా. పొలిటికల్ లీడర్స్ మాదిరి మనం చేయకూడదు అంట. అదే నరేంద్ర మోదీ హీఈస్ నాట్ లైక్ దట్. వాళ్ళు చూడండి, అవుట్కే ప్రపంచంలో ఉన్న హీఈస్ లీడింగ్. ఎట్లెట్లా వాళ్ళు కూడా నరేంద్ర మోదీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. యాలా బికాస్ హీఈస్ ఆన్ ది కరెక్ట్ పాత్. అంటే సెల్ఫ్లెస్ మోటో, సెల్ఫిష్ మోటో కాదు, సెల్ఫ్లెస్ మోటో. వాళ్ళకి అంటే ఏమీ చేసుకుంటా లేదు. ప్రజలు బాగుండల్లా, రాజ్యం బాగుండల్లా, జనాలకు సుఖం ఉండల్లా. ఇది సాక్రిఫైయింగ్ నేచర్. సో మీరు రాజ్యంలో ఉండండి, రాజులు కానీ మనుషులు కానీ, సంసారంలో ఉన్న మొగుడు పెండ్లాం కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, దేవస్థానం కానీ, లేకుంటే ఒక టీవీ కానీ, ఏమైనా కూడా ఇది సెరీత్కొండలా. మన ఎవరో చెప్తా ఉంటారు నాకు, నేను ಯಾವುದೇ టీవీ గివి చూసేలే, పేపర్ చూసేలే. తిరుపతి లోపున అయ్యవార్లు అక్కడ ఎంతో కోట్ల లక్షలు కొట్టేసిందే, ఒక 15 జనాలు ఎవరో అంతా చేరుకొని ఇది ఇలా ఈ మూడు ఒకటే లేదు. ధర్మం లే, న్యాయం లేదు. వాళ్ళు ఎక్కడ ఉండరు, వాళ్ళు ఉండే దేవస్థానం లోపల. సో ఈ దేవస్థానము, ఆశ్రమాలు ఇవే ఈ రామాయణం అయి కూర్చుంటే దేవుని పూజ చేసి దేవుని విచారం చెప్పేతావే ఇంతర్ ఆ యద్వాతత్వ నడుస్తూ ఉంటే ఇంకా ఈ వ్యవహారంలో ఈ గవర్నమెంటు ఇండిలోన జనాలు ప్రజలు ఎట్టి నడుచుకుంటారు దాన్ని. ఇంకా సౌజన్య గారు ఆ సుభాషిత్ ముగించి చదువుతారా మీరు? వ్యవహార దృష్టి అంటే అక్కడ ఉంటుంది. మూడు మీరు చెప్పారు కదా, ఆ సంస్కృతిలో బాగుంది. మీకు ఏమైనా చదివేకైతే చదవండి. మన అయితే కదా సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః మనస్యన్య ధ్వజస్యన్య కర్మణ్య బుద్ధురాత్మనః. కరెక్ట్. సేమ్ మీరు ఏం చెప్తారో అదే మనకు అర్థమైతే చాలు. ఆ తర గుడ్. సో అక్కడికి వ్యవహార దృష్టి, పరమార్థ దృష్టి మనకి బాగా అర్థమయ్యా. ఇప్పుడు వీటిలోన ఈ వ్యవహార దృష్టిని ఇంకా ఒక అర్థంలో చెప్పచ్చు. ఈ వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ డూప్లికేట్ ಆಯಿ. వ్యవహార దృష్టి అంటే డూప్లికేట్ ಆಯಿ. ಮತ್ತೆ ఇక్కడ కాయ వాచ ఏమ ఆబ్జెక్ట్గా ఏవైతే ఉంటాయో అవన్నీ వ్యవహారిక దృష్టి. అవును అవును. ఇక్కడ అనాత్మ ఇంకా ఒకటి చెప్పచ్చు, జీవాత్మ, అనాత్మ అంతా వ్యవహారం అంటే ఈ తొట్టు. ఇవన్నీ చేర్చుకొని చెప్పచ్చు మనము. సో అక్కడికి ఈ వ్యవహారంలో కాయ వాచ మనస మూడు ఉంటుంది. ఇది ఎచ్చుతకు చెప్పచ్చు, శరీరకు చెప్పచ్చు, ఏం చెప్పినా వ్యవహారమే. ఇప్పుడు పారమార్థిలో ఈ కాయ వాచ మనస ఉంటుందా? ఉండదు. అది ఇంపార్టెంట్. వెరీ గుడ్. ఉండాలి అక్కడ. ఎలా మనసు లేదు అక్కడ. ఎక్కడ మనసు లేదో వాక్ లేదు, వాక్ లేకుండే తవ క్రియ లేదు. ఆత్మని ఏమంటాం మనము? నిష్క్రియ స్వరూపము. వాడి లోపల క్రియనే లేదు. సూర్యుడు ఏమైనా పని చేస్తాడా? సూర్యుడు ఇట్లా అనింది వెలిగిస్తాడా? లే. జస్ట్ వాడు ప్రెజెన్స్ ఎనఫ్. అన్ని పనులు తానుగా నడుచుకుని పోతుంది. రాజుడు ఏమి చేసేలే, జస్ట్ వాడి ప్రెజెన్స్ ఇంకా మంత్రులు, సేనాపతిలు, ప్రజలు నడుచుకొని పోతారు అంట. అలాగా అక్కడికి వ్యవహార దృష్టి అంటే అక్కడికి వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ ఒకటి, ఇంకొకటి కాయవాచ మనస క్రియ అన్నీ ఉంటుంది. ಮತ್ತೆ ఇక్కడ డూప్లికేట్ ఐ.
ఇంకా పారమార్థిక దృష్టి స్లీప్ లోపల అక్కడ ఈ యావత్ క్రియ లేదు, ఈ యావది లేదు, ప్లస్ ఎప్పుడు సబ్జెక్ట్ అయి ఉంటుంది. ఎస్, పారమార్థిక దృష్టి 3 డెఫినేషన్లు చెప్పచ్చు. ఆత్మ అంట పారమార్థిక దృష్టి అంటే బరీ ఆత్ముడు బ్రహ్మసత్యుడు, దానికి 3 డెఫినేషన్లు చెప్తాం. యావదది 3 దానికి కొటేషన్. చేంజ్ అవ్వదు, ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. కరెక్ట్. ఇంకొక మీరు చెప్పేద్దరు అది ఆబ్జెక్ట్ అయ్యలేదు, ఎప్పుడు సబ్జెక్ట్ విషయి అని. ఈ డూప్లికేట్ అయ్యి వచ్చిందే, ఇది దాని కంప్లీట్ రివర్స్. అవన్నీ మనకు గుర్తు, ఇంతే మనకు కావాల్సింది ఆల్మోస్ట్. ఇప్పుడు నాకు ఈ వ్యవహార దృష్టికి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాల. నాకు ఈ వ్యవహార దృష్టి పరమార్థ దృష్టికి మన జీవనంలో ఉండే అట్లా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సార్, మన వేకింగ్ స్టేట్ని డ్రీమ్ స్టేట్ని మనము వ్యవహారిక దృష్టి కింద తీసుకోవచ్చు సార్. కరెక్ట్. బట్ జనాలకి ఈ సార్వత్రిక పూర్ణ అనుభవకోట్లే, అట్లా వాళ్ళకి మీరు ఎట్లా చెప్తారు? తాడు పాము అది చెప్పచ్చు, అది చెప్పేకయ్యలే. ఎట్లా చెప్తారు? కాడు పాము, పాము ಮತ್ತೆ ఇవి ఎట్లా చెప్తారు? అది లేకపోతే మన భూమి సూర్యుని చుట్టూ, ఎగ్జాక్ట్లీ, సూర్యుడు మునిగిపోతున్నాడు అనమాట. బట్ రియాలిటీ సూర్యుడు అలానే ఉంటాడు. కరెక్ట్, అంతే. చూడండి ఎంత క్లియర్గా ఉంది. మరి భూమి కూడాను అంతే. భూమిని మనం ఏమంటాము? స్థిరంగా ఉంది అంటాము. దాన్ని పెట్టుకునే మనము సైకిల్ స్పీడ్ ఇంత, వాకింగ్ స్పీడ్ ఇంత, కార్ స్పీడ్ ఇంత, ఏరోప్లైను రైల్ స్పీడ్ ఇంత అంట చెప్తాము. బట్ ఇస్ ఇట్ సో? భూమి కూడా రొటేట్ అవుతా ఉంది. ఇది పారమార్థ దృష్టి, భూమి రొటేట్ అవుతూ ఉండేది. వ్యవహార దృష్టి భూమి ఊరికే అట్లే నిలిచింది అని. అదే రీతి సూర్యుడు మనకి 2 ఎగ్జాంపుల్స్ కొత్తాయా? వెరీ గుడ్. ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు దీనికి. చెప్పారు సార్, అది బొగ్గు. ఎగ్జాక్ట్లీ, 2 ఒకటే అయినప్పటికీ ఒకటి వ్యవహారికం దృష్ట్యా రెండిట్లో ప్రైస్ డిఫరెన్సెస్, కానీ రెండిటికి మూలం అనేది కార్బన్ అనేది కావాలి. అంతే, ముగిసిపోయా. చూడండి ఎంత బాగుంది. పారమార్థ దృష్టిలో అది కార్బన్, దానికి వెళ్ళలేదు. కార్బనే. అయితే వ్యవహార దృష్టిలో ఇంత వేరియేషన్స్ ఉంది, దాని రేట్ అజగజాంతరము. ఎట్లా చూడండి. సో ఇక్కడ మనకి శంకరాచార్యులు కొత్తగా ఏమీ చెప్పలే, మన లైఫ్లో ఉండే ఎగ్జాంపుల్ తీసుకొనే ఉందో లేదో అంతే కావాల్సింది. వెరీ గుడ్. ఇంత మనకు అర్థమైతే మనకు బాగా అర్థమైంది ఏంట. ఇప్పుడు వ్యవహార దృష్టి దాని ఎక్స్పాన్షన్ ఎంత ఉంది? వ్యవహార దృష్టి అంటే ఏమేమి ఇట్లోనే ఇప్పుడు ఇక్కడి వరకు ఇవన్నీ చెప్పుకొని వస్తుంది. వ్యవహార దృష్టి వ్యాప్తి ఎంత ఉంది కావాలా? వ్యాప్తి దాని ఒక ఫ్యామిలీ ఏమేమిటిని ఇప్పుడు ఇంతంత చెప్పిండి అది ఇడిచిందే. వ్యవహార దృష్టిలో ఇంకొక రీతిలో కూడా మనం చూడొచ్చు. యావదని లౌకిక, అదే ఆది భౌతిక, ఆది దైవిక, ఇవి అంతా కలిపికి మనకు లౌకిక, వైదిక, ప్రామాణిక, పారమార్థిక అన్నీ వచ్చేస్తుంది ఇక్కడ. మీరు ఏం చెప్తారో ఇది శ్రీనివాస్ గారు అది లౌకికంలో వచ్చేస్తుంది. లౌకికంలో వచ్చేస్తుంది ఆధారం. సో లౌకికము అంటే మనకి సులభంగా తెలుసుకోవాలంటే రోటీ కప్పడం మకా. కరెక్ట్ సార్. మనం ఆహారం కోసం మనం ప్రతిదీ లౌకికం. అది దేవతల్ని ఇంకా పెట్టి ప్రాణీల వరకు ఎవరు చెప్పించుకొని పుట్టినప్పుడు ఇంకా సెచ్చే వరకు, తెల్లవారిని ఇంకా రాత్రి వరకు ప్రయత్నం నడుస్తూనే ఉంది. ఇది లౌకిక. అవుట్లోపు ఇంకా ఒకటి ఉంది, మనకి సుఖప్రాప్తి దుఃఖ నివృత్తికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరూ. దేవతల్ని ఇంకా పెట్టి ప్రాణీల వరకు, రాక్షసులు, పిశాచులు అందరూ సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి. ఎవరు కావాలా? సుఖం కావాలా, దుఃఖం వద్దు. పాము చూస్తే దుఃఖం వద్దు నాకి, అదే డైమండ్ చూస్తే పరిగెత్తల్లా కావాలా నాకి. సో ఇవి రెండిటికో ఆవుకి ఆ కెసువు గిసువు చెప్తారు, మనకంతా గుర్తుంది అది. సో అక్కడికి లౌకికాయ కరెక్ట్. పారమార్థిక వైదిక ఏమి? స్వర్గం నరకం. మనం ఇది చేస్తే స్వర్గంకి వెళ్తాం, ఇది చేస్తే నరకంకి వెళ్తాం, ఇది చేయకూడదు. లైక్ ధర్మ జిజ్ఞాస సార్. అంత ధర్మ జిజ్ఞాస చెప్పండి.
ఇప్పుడు చూడండి మీకు కనెక్షన్ చిక్తా ఉంది, నాకు ఫ్లాష్ అయింది లేదు. ధర్మ జిజ్ఞాస అంతా లౌకికమో, బ్రహ్మ జిజ్ఞాస అంతా పారమార్థికం. ఇది నేను చెప్పించాను, మీకు ఎట్లా గుర్తయిపోయింది. ఇది మనం చదువుతూ వింటూ బాగా మనసులో మెలికేసే అంటే మనకి ఇట్లా ఫ్లాష్ అయ్యి షూర్ అవుతుంది. అంతే, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, యు ఆర్ గుడ్. సో ఇట్లా మనము కనెక్షన్ తీసుకుంటూ పోవాలి, అర్థమై కాపోతుంది ఆధారం. ఓకే, ఇప్పుడు ఈ లౌకిక వైదికంలో ఇంకేమైనా చేర్చచ్చా? కరెక్ట్, మీరు చెప్తారు ఇంకా కొన్ని ఉంది చేర్చచ్చు. తెలియదు. మీరు కావాల్సింటే పుస్తకం చూసుకునే చెప్పండి, పర్వాలే. ఇక్కడ వ్యవహార దృష్టి వ్యాప్తి అంట చెప్తారు. చెప్పినప్పుడు అక్కడ ఏమేమి వస్తుంది అనేది కావాల్సిన మీరు చూసుకునే పుస్తకం తీసుకోండి. మీరు పుస్తకం చూసుకునే చెప్పండి. ఇదంతా కానీ ఇదంతా దీని కిందనే వస్తుంది కదా సార్, అంటే పునర్జన్మ పూర్వజన్మలు ఇవన్నీ స్వార్థం కిందనే ఉంటుంది కదా సార్. అవును, కరెక్ట్, అవన్నీ ఇక్కడే వస్తుంది. ఎలా అంటే వైదికము నాకు గొత్తులే, దీన్ని మనకు శాస్త్రం పెట్టాల. ఫర్ ఎగ్జాంపుల్ హిందువులకి హిందూ ధర్మ, క్రిస్టియన్స్కి క్రిస్టియన్ ధర్మ, ముస్లిమ్స్కి ముస్లిం ధర్మ, పార్సీ, ఇది కూడా వైదికంలోనే వస్తుంది. ఎక్కడొస్తుంది ఇది? హిందూ ధర్మ, ముస్లిం ధర్మ, పార్సీ ధర్మ, బౌద్ధిజం ధర్మ, ఎక్కడొస్తుంది అన్ని? ధర్మ జిజ్ఞాసలోనే, ధర్మ జిజ్ఞాసాలో వస్తుంది, కరెక్ట్. బట్ ఇక్కడ వ్యవహార దృష్టిలోనే వస్తుంది. అంతే, వ్యవహార దృష్టి. మీరు ఎన్నే చెప్పండి, వాళ్ళది వీళ్ళది అంత వ్యవహార దృష్టి, క్వశ్చన్నే లేదు అక్కడ. అక్కడికి పాప పుణ్యము, స్వర్గము నరకము, కొనకి ఇక్కడ కర్మ థియరీ. ఇప్పుడు పునర్జన్మ, ఇవి పునర్జన్మ పుట్టాల్సింటే మన కర్మ థియరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కర్మ థియరీలో ఏముంది చెప్పండి? నేను ఈ పూజ చేస్తే నాకు పుణ్యం వస్తుంది కాదు, ఇప్పుడు కదా, సంచిత కర్మ, ఆగామి కర్మ, ఆమెక ప్రారంభ కర్మ, ఇవి ఎక్కడొస్తుంది? వ్యవహార దృష్టి. అట్లా చూడండి ఎంత మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ಯಾವುದೇ శాస్త్రాలు పెట్టుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఖగోళం కావచ్చు, భూగోళం కావచ్చు. భూగోళము అంటే భూమి, ఖగోళము అంటే ఆకాశము, నక్షత్రాలు, సూర్య, చంద్ర, దీనికి సంబంధం పట్టిండేది. ఇంకా సైంటిఫిక్ కానీ అన్ని వీటిలోనే వచ్చేస్తుంది. జ్యోతిష్యం కానీ, మనోవిజ్ఞాన శాస్త్ర కానీ, సస్యశాస్త్ర కానీ, ప్రాణిశాస్త్ర కానీ, మీరు 64 విద్యలు ఉండేది. 64 విద్యలు ఉందంట, మన వేదాల్లో కూడా చెప్తారు. సంగీతం శాస్త్రము, కావ్యశాస్త్రము, నాట్య, మీరు ఏమైనా చెప్పండి, అంత వ్యవహార దృష్టిలో వచ్చేస్తుంది. ముగిసిపాయ అక్కడికి దేవుడు, అల్లా, ఈశ్వర, జీసస్సు, మీరు ఏం కావాల్సిన అనండి, అంత వ్యవహారంలో వ్యాప్తి. ఒక అర్థంలో చెప్పాలా అంటే పారమార్థిక అంటే ఆత్మను ఒకటిడిచి మిగిలినదంతా వ్యవహారం, ముగిసిపాయ, ఇంకేం కావాలి. లేకుంటే ఇంకా సులభంగా చెప్పాలా అంటే జగత్తు మిథ్య అంత, అది పారమార్థిక సత్య, ఆత్మసత్య, బ్రహ్మసత్య, జగత్తు మిథ్య. అక్కడికి వ్యవహార దృష్టి అంటే మిథ్య, అనాత్మ, మీరేమైనా చెప్పండి, డూప్లికేట్ అయి లౌకిక వైదిక. ఇప్పుడు ఇంత పారమార్థిక ఏమి? అది పారమార్థిక మీకు ఇవుట్లో వస్తుందా, అవుట్లో వస్తుందా? పారమార్థిక దృష్టి కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మోక్షం కావాలా అంట, నేను ఆశపడతాను, దానికి సాధన చేస్తాను, గురువుల దగ్గరకు పోతాను. అక్కడికి గురువు, శిష్య, సాధనలు, ఇవన్నీ వ్యవహార దృష్టిలోనే వస్తుంది. వెరీ గుడ్, ఇంతే కావాల్సింది. దో పేరు పారమార్థిక అంటూ ఉన్నా ఎక్కడి వరకు ముక్తులు అయ్యం ఇంకా మాత్రం పారమార్థిక అని చెప్పచ్చు. ముక్తులు కాకుండే వరకు మీకు సాధనలు కానీ, పుస్తకాలు కానీ, ప్రస్థానత్రయ కానీ, గురువులు కానీ, శిష్యుడు కానీ, అవి ఏమనకు కానీ మీరు సాధనలు పెట్టుకోండి, ఏం చెప్పున ఇక్కడే తవ్వాలి. అక్కడ ఉండేది ఏమి అంటే బరీ బ్రహ్మ, అంతే. సో ఇట్లా మనం అర్థం చేసుకుంటే మనకి క్వశ్చన్ లేదు. గుడ్. పారమార్థిక దృష్టికి డెఫినేషన్ ఏం చెప్తారో
ఏకరూపేణ హి అవస్థితో యోర్థత స పరమార్థ. ఏకరూపేణ, అది ఒకే రూపంలో ఉంటుంది, బదలావణ అయ్యేది అట్లా. ఓకే, ఇప్పుడు పారమార్థిక దృష్టి చెప్పినప్పుడు దానికి మనము ఇంకొంత ఇక్కడ చెప్పిండారో మీరు చూసుకొని చెప్పేటంటే చెప్పండి. పారమార్థిక దృష్టి అంటే తీస్తే అక్కడ నెక్స్ట్ పాయ అంటే దాంట్లోన పారమార్థిక దృష్టి అనేది నాకు ఇంత హైలైట్ చేయాల. పారమార్థిక అంటే బ్రహ్మ నా నిజమైన స్వరూపము, దాన్ని అక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేసింటారు. దాన్ని ఏమైనా మీరు పాయింట్ మాదిరి చెప్పినా చాలు. చెప్పేకై చూసుకునే చెప్పండి, పుస్తకం పెట్టుకోండి. మా ఇంట్లో టెస్ట్ ఇచ్చినా అంతే, మీరు పుస్తకం పెట్టుకొని చూసుకొనే రాయొచ్చు, నో ప్రాబ్లం. ఈవెన్ ఆన్సర్ చెప్పేది బ్రో అట్లే చెప్పండి. పారమార్థిక దృష్టికి ఇప్పుడు వ్యవహార దృష్టి మనం ఇంతంత క్లియర్ కట్ ఆయా. పారమార్థిక అంటే మీరు 3 డెఫినేషన్లు చెప్తే అగ్రి, అది కూటస్థ బదలావణే అయ్యలేదు, నెక్స్ట్ లేకుండా ఎట్లా అయ్యలేదు, అది సబ్జెక్ట్ అంటే అట్లే ఇంకా కొన్ని పాయింట్స్ అక్కడ ఇచ్చింటారో దాన్ని చూసుకొని చెప్పేటుంటే చెప్పండి. మనకు గుర్తుండేదే అదే, ఇక్కడ ఒక ఆర్డర్లో తీసుకొని వస్తారు, మనకి ఇంకొకసారి జ్ఞాపకం చేపెడతారు, జ్ఞాపకం పడుతుంది. అలా అంటే ఆత్మనికి ఇంకేమేమి చెప్పొచ్చో అన్నీ చెప్పిడచ్చు. ఇక్కడ వాడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు చెప్పండి. అక్కడ క్రియ లేదు, నిష్క్రియుడు. అక్కడ అవస్థే లేదు, అవస్థాతీతుడు. అక్కడ గుణాలు లేదు, గుణాతీతుడు. అక్కడ రెండూనేది లేదు. ఆమెను ఇంకా దాన్ని ఇరువు అరివు ఆనంద అంటారు. దానికి సత్ చిత్ ఆనంద అంటారు. ఇవన్నీ అక్కడ వస్తుంది. దాన్ని ఆత్మ అంటారు. ఈ తర ఇప్పుడు మీకు ఇది గుర్తు ఏమో గుర్తులేదు, నాకు గుర్తుంటుంది, మీకు గుర్తుంది అనిపిస్తుంది. ఏం దృష్టి అది? దర్శన వృత్తి, అదర్శన వృత్తి, ఇవి ఏమంటారు దీన్ని? దీని అర్థం ఏమైనా చెప్పేకొస్తుందా? దర్శన వృత్తి ఏంటేమి, అదర్శన వృత్తి ఏంటేమి? మనకి ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్తుంది? ఇది ముందు చాప్టర్స్లో చెప్పారు సార్ మీరు, దర్శన ఆదర్శన. చాలా సింపుల్, మీకు గుర్తుంటుంది చెప్తే కరెక్ట్ అంటారు. ఇప్పుడు దర్శనము ఉంటేమి మనకి కనపడిస్తుంది, వ్యవహారం అవుతుంది. అవి ఈ ప్రస్థాన మన ఈ అవస్థాత్రయాలు ಯಾವುದನ್ನು చెప్పచ్చు దర్శన వృత్తిని? కాదు, అది కాదు. ఇప్పుడు దర్శన అంటే మనకి కనపడిస్తుంది, వ్యవహారం అవుతుంది. 3 స్టేటస్ లో యావదని దర్శన వృత్తి చెప్పచ్చు మనము. వేకింగ్ స్టేట్ అండ్ డ్రీమ్ స్టేట్ ని. కరెక్ట్, అంతే, అయిపోయా దర్శన వృత్తి. ఇక్కడ వేకింగ్ స్టేట్లో ఎట్లుంటుందో డ్రీమ్ స్టేట్లో అట్లా ఉంటుంది. దీన్ని వాళ్ళు దర్శనము అంటారు. అక్కడ ఏమైనా వ్యవహారం అవుతుంది, అక్కడ అన్నీ అవుతుంది. మనం చెప్తాం కదా, అన్నీ ఉంటుంది దర్శన వృత్తి. ఇప్పుడు అదర్శన వృత్తి ఏంటి ఎవరికి చెప్తారు? డీప్ స్లీప్ సార్. డీప్ స్లీప్కి కరెక్ట్. ఆత్ముడు ఒక్కడే ఉంటాడు, ఆత్ముడు ఒకడు ఉంటాడు. బట్ అక్కడ ఒక మీకు ఇది గుర్తుందో లేదో పాపం నాకు గుర్తులే. ఈ దర్శన వృత్తి అదర్శన వృత్తి పారమార్థిక చింతామణి లోపల వస్తుంది. పాప మీకు అది ఇంకా వీటిలో ఈ 5 వస్తుందో లేదో నాకు అంత గుర్తులే, వచ్చినట్లుంది అనిపిస్తుంది. ఏమైనా కానీ నో ప్రాబ్లం. ఇప్పుడు మన డీప్ స్లీప్ లోపల అధ్యారోపం ఇది. అక్కడ ఆత్ముడు ఒకడే ఉండేది, అయినా అది అదర్శన వృత్తి అంటారు. అక్కడ నాకేమీ కనపడేలే. అయితే ఈ దర్శన వృత్తి డీప్ స్లీప్లో ఉండేలే నిజంగా ఉండలే, గుర్తు కరెక్ట్. బట్ అధ్యారూప దృష్టిని కాదు ఉంది ఇంట పెట్టుకుంటారు. యాలా అంటే మన అనుభవంలో అట్లా లేదు. యాలా నేను లేచిన తక్షణము బుదుక్కంట ఈ వ్యవహారం కనపడిస్తుంది కదా, నేను పడుకున్నప్పుడు ఎక్కడుండే ఈ ప్రపంచము అంట ప్రశ్నిస్తారు. ఎగ్జాంపుల్ చెప్పారు, ట్రైన్ గురించి చెప్పారు. కరెక్ట్. ట్రైన్లో వీడు ఒకటి పడుకుంటాడు, అందరూ లేచింటారు. వేరే వాళ్ళకి అంత ప్రపంచం ఉంటుంది, వీడికి ఉండేలే. అప్పుడు వీడికి ఎక్కడ ఉంటుంది అది?
ఎలా అంటే లేచిన తక్షణంతగా అదే ప్రపంచం మనకు కనిపెట్టేదాన్ని ఇంకా అది సీడ్ ఫారంలో నా డీప్ స్లీప్లో ఉంటుంది అంటారు. ఇది శాస్త్రం చెప్పేది. మనము అప్పుడు ఓహో అనుకోవాలి, అంతే పెట్టుకోవాల. మన అనుభవం అట్లా లేదు. దీనికి బాగా చెప్తారు. ఇప్పుడు ఒక పుత్త ఉంది, దానికి ఏమంటారు, పాము వాసన చేస్తుంది కదా, దానికి మేము పుత్త అంటాము. మీకు మీరేమంటారు దానికి? పుట్టనే అంటాం సార్. పుట్ట అంటారు. కరెక్ట్. ఇప్పుడు ఒక పుట్టు ఉంది, కాట్లో ఒక నిజమైన పాము ఉంది, ఇక్కడ పుట్టు ఉంది. ఈ పాము డొయ్ అంట పై ఆ పుట్టు లోపల పోతుంది, నేను చూస్తా ఉన్నాను. ఆమెని ఇంకా ఈ పాము పుట్టిని ఇంకా అవతలకు వస్తుంది. నాకు డీప్ స్లీప్లో ఎక్స్పీరియన్స్ ఉందా? ప్రపంచము ఉంది, నేను పడుకోని తక్షణము అదంతా పూర్తి సీడ్ ఫారంకి వచ్చేసి నా డీప్ స్లీప్ లోపల ఉంటుంది. నేను వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణము ఆ పుత్తుని ఇంకా పాము అవతలకు వచ్చేట్లా ఈ డీప్ స్లీప్ని ఇంకా వచ్చిన తక్షణం బుద్ధుకంట నాకు కనపడిస్తుంది. అట్లుందా మన ఎక్స్పీరియన్స్లో? లేదు. ఎగ్జాక్ట్లీ. బట్ శాస్త్రము దీన్ని తెచ్చిపెడుతుంది. ఎలా అంటే నేను అడుగుతాను, శిష్యుడైనడు గురువులను అడుగుతారు, స్వామి నేను పడుకున్నప్పుడు ఇది ఉండేలే, లేచిన తక్షణం మరి ఎక్కడి ఇంకా వస్తుంది అంటే అప్పుడు వాళ్ళు ఒక ఐ వాష్ చెప్తారు. అవునప్ప, నువ్వు పడుకున్నప్పుడు దీని వ్యవహార దృష్టిని ఇంకా చెప్పేది. అప్పుడు నువ్వు పడుకున్నప్పుడు అది నీ సీడ్ ఫారంలో ఉంటుంది, అది నువ్వు లేచిన తక్షణము మరి అట్లే వస్తుంది అంట చెప్తారు. ఇది ఐ వాష్. ఇప్పుడు నా ప్రశ్న, ఈ దృశ్య ప్రపంచము అదృశ్య ప్రపంచము వ్యవహారంలో ఉందా, పారమార్థికలో ఉందా? వ్యవహారం అంతే కావాల్సింది. కరెక్ట్. అక్కడికి మన అనుభవం చూసుకుంటే మనం ఆత్మస్వరూపుడే, అక్కడ ఇవన్నీ ఏమీ లేదో స్వాములు రాసిండారు, నీట్గా చూపెట్టిండారు వాళ్ళు. ఇది శాస్త్రము ఇది దీన్ని అధ్యారోపం అనేది మనకు గొత్తులే. శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు నేను పడుకున్నప్పుడు, సమాధికి పోయినప్పుడు, నేను చచ్చిపోయినప్పుడు, ప్రపంచము ప్రవిళయమైపోయినప్పుడు, ప్రపంచం పూర్తి నష్టమైపోతుంది, మహాప్రళయము. అప్పుడు ప్రపంచం ఏమేమి ఉండేదే, మరీ తిరిగి ప్రపంచం సృష్టి అవుతుంది. దీనికి ఎక్కడ ఉండే, సీడ్ ఫారంలో ఉండే అంట. ఇది శాస్త్రం చెప్పేది మనం వినుకోవాలి, మనకు అనుభవం లే. మన అనుభవంలో అట్లా లేదు. మీరు డీప్ స్లీప్లో ఆత్ముడిగానే ఉంటాడు, సో సంశయం లేదు. అట్లా అవుట్కి వస్తుంది. ఓకే, ఇంతే కావాల్సింది నాకు. ఇప్పుడు ఈ దృశ్య ప్రపంచము నీ అదృశ్య ప్రపంచంని చూస్తూ ఉండేది జోడు, ఇప్పుడు ఆత్మను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు ఈ దృశ్య ప్రపంచము అని చెప్పే తక్షణం కరెక్ట్ అంటే, అదృశ్య ప్రపంచము అది బీజ సీడ్ ఫారంలో ఉంటుందో ఎక్కడైనా ఉంటుంది ఏమన్నా కానీ, ఒట్లు అక్కడ ప్రపంచం లేదు. అదృశ్య ప్రపంచము అనేది ఎక్కడిని ఇంకా నిలిచి మీరు కంట్రీ ఆత్మనిపై నిల్చుకొని, ఆ ఆత్మనికి దృశ్య ప్రపంచమో లేదు, అదృశ్య ప్రపంచమో లేదు. ఎట్లా ఇట్లు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక టేప్ రికార్డ్ లోపల ఒక రికార్డు చేసుకుంటా ఉన్నాను. మీకు ఈ టాపిక్ లేదేమో, అవుట్కి ఇప్పుడు ఇంత అర్థం చేసుకుంటే చాలా మంచిది, అయినా చేసుకొని పోతామంట. ఇప్పుడు టేప్ రికార్డు లోపల నేను ఒకటి రికార్డు చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు అవుట్ లోపల ఎంఎస్ సుబ్బలక్ష్మి రికార్డు నేనే మాట్లాడుతూ ఉన్నప్పుడు నీట్గా ఒక పాట చెప్తాను పెట్టుకోండి. ఆ పాట అలాగేనే మెలోడియస్గా రికార్డ్ అవుతుంది. ఉన్నట్లున్నట్లు నాకు వస్తుంది, దొగ్గేకి షురూ చేస్తాను, కర్కశం వాయిస్ వస్తుంది. నేను ఆ డాగ్ మిమిక్రీ ఏమో చేస్తాను పెట్టుకోండి. అప్పుడు అది మెలోడియస్ పేడ్చిందే కర్కశం వస్తుంది. ఇప్పుడు ఆ మెలోడియస్ వాయిసు, ఆ కర్కశం వాయిసు కరెంట్కి ఏమైనా కొత్త, కరెంట్కి ఏమైనా ఇది అంటుతుందా, కరెంట్కి ఏమైనా కనెక్షన్ ఉందా? లేదు. ఇదేమున్నా మీకు ఆ
వీడియోలో రికార్డింగ్, ఇది వ్యవహార దృష్టి. నాకు కావాలా అంటే ఆ కర్కశం వాయిస్ని తీసేసిందే ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతం రికార్డ్ చేస్తాను. సో ఇది సాధనకు చాలా మంచి ముఖ్యము. ఇప్పుడు వాల్మీకి వాన్ టేప్ రికార్డులో వెనుక జన్మంలోన కోలే మోసము వంచము అన్నీ చేసుకొని వచ్చా, అది రికార్డ్ అయిందే. అది ఆత్మనికి అంటేలే, వాడు సాక్షిగా దాన్ని వెలిగిస్తుంటాడు అంతే. ఇప్పుడు సూర్యుడు ఒక అరమనే వెలిగిస్తాడు, ఒక స్లమ్ ఏరియా వెలిగిస్తాడు. ఆ అరమనే సువాసన సూర్యునికి ఏమైనా ముట్టుతుందా? వాడేమైనా ఇది అరమనే నిందే జాస్తి వెలిగిస్తాడా? ఇది స్లమ్ అనిందే ఆ గొబ్బు వాసన ఏమైనా వానికి వస్తుందా? యావది లేదు. అట్లా మన ఆత్ముడు దాన్ని వెలిగిస్తున్నాడు. ఆత్మనికి దృష్టిని ఇంకా ఇవి ఆబ్జెక్ట్స్ రెండు, దాన్ని ఇంకా ఇవి రెండు వ్యవహార దృష్టిలో వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. గుడ్, మీరు గుర్తించారు. సో ఇక్కడికి ఇవన్నీ ఆయా మనకి. సో దీనికి కొన్ని పేర్లు ఉంది, మీరేమైనా చూసుకొని చెప్పేటుంటే చెప్పండి. ఈ వ్యవహార దృష్టికి కొన్ని పేర్లు ఉంది, పారమార్థిక దృష్టికి కొన్ని పేర్లు ఉంది. అదేమి ఇంపార్టెంట్ కాదు, మీకు ఏమైనా అక్కడ చూసుకొని చెప్పినా ఆయా నేనే చెప్పేస్తాను. అదేమంత ఇంపార్టెంట్ కాదు. ఈ వ్యవహార పారమార్థిక దృష్టికి పేర్లు ఏమప్ప అంటే విద్యా దృష్టి, శాస్త్ర దృష్టి, జ్ఞాన దృష్టి, సరి అయిన దృష్టి, అపవాద దృష్టి, పారమార్థిక దృష్టి అంతా ఒకటే. ఈ వ్యవహారిక దృష్టికి నేరో దృష్టి, తప్పు దృష్టి, ఆమెక అవిద్యా దృష్టి, అధ్యారోప దృష్టి, సామాన్య దృష్టి, మీరు ఏం కావాల్సిన చెప్పండి, ఈ పేర్లు పోతాయి మనకి. ఆమెక నెక్స్ట్ నేను పేజీకి పోయిన తక్షణము ఆ శాస్త్రంలో కొటేషన్ ఇచ్చిండే పెట్టుకుంటారు, నేను ఒకటికంతా ఏం పయ్యాలి, నాకు అర్థమైతే చాలు, మీరే చదువుకున్నా మీకే కొత్త అవుతుంది అనింది. ఇప్పుడు ఇంకొకటి మనము బాగా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ, ఈ వ్యవహార దృష్టికి అస్తిత్వము, బ్యాక్గ్రౌండ్, ఆధారము యాది? ఆత్ముడే సార్. వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఆభరణాలు ఉంది, ఆభరణాలు వ్యవహారంలో వాచారంభణ వికారో నామధేయం, దాని పేర్లు వేరే, ఆకారాలు వేరే, దాన్ని యూజ్ చేసే జాగా వేరే, ఒకటి తల్లో, ఒకటి గొంతులో, ఒకటి నడుములో, ఒకటి కాల్లో, ఏం కావాల్సిన వేరే ఉన్నాయి. బట్ ఇవన్నిటికూ ఒక బేస్, ఆధారము, అస్తిత్వము గోల్డ్ కదా. అలాగే అక్కడికి మీ వ్యవహార దృష్టికి వెల వస్తూ ఉండేది ఎక్కడి ఇంకా అంటే పారమార్థికంగా. సో బంగారు లేక ఆభరణాలు లేదు, అదే రీతి ఆత్ముడు లేక వ్యవహారానికి వాల్యూ లేదు. అట్లా ఎట్లా మన ఈ శరీరంలో ప్రాణం ఉంటే దీనికి వాల్యూ, ప్రాణం లేదు అని తీసుకొని పై కాల్ చేస్తారు. అలాగే ఈ వ్యవహార దృష్టికి ఆత్ముడు అస్తిత్వము, బేస్మెంట్, అదొక ఇంపార్టెంట్ పెట్టుకోవాలా. ఇంకా ఒకటి నేను బేస్మెంట్ అనలే, బంగారే ఆభరణాలు మాదిరి కనపడిస్తూ ఉంది. నేను ఆభరణాలు ఉన్నలే, నేను దాని బంగారం ఉంటాను, తప్పేమి, అంతా ఒకటే. కరెక్ట్. అట్లా పెట్టుకోవాలా. ఇప్పుడు నేను దీని ప్రపంచము అనేలే, మరి ఏమంటాను, ప్రపంచానికి ఆధారమేమి? ఆత్ముడు. ఆత్ముడు. నేను అప్పుడు దీని ప్రపంచము అనేలే, ఆత్ముడు ఉంటాను, తప్పేమి, తప్పేం లేదు సార్. అది అది అది. సో బ్రహ్మజ్ఞానికి అనుభవం ఇంకా కొత్తది, మనకు కూడా అనుభవమే, సార్వత్రిక పూర్ణ అనుభవం. ఇంకా ఎలా అంటే ఇది ఉంటే ఇది కనపడుస్తుంది, ఇది లేదు ఉంటే దీనికి అస్తిత్వం లేదు. ఇప్పుడు ఇది పారమార్థిక ఆత్మని విడిగట్లేండే దాన్ని ఇంకా నాకు చూపెట్టండి మీరు నిద్రలో ఉన్నా, యూ కెనాట్. దాన్ని ఇంకా దీనికి ఉండే అస్తిత్వం అది. ఇప్పుడు నాకి సొమ్ములు కనపడిస్తుంది, మడకే కుడికే షావ తట్లు కనపడిస్తుంది, మన్ను కనపడేలే, మట్టి కనపడేలే, బంగారు కనపడేలే. అట్లే బట్ట కనపడిస్తుంది నాకు. బట్ట అంటే ఈ బట్ట, ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నా షర్ట్ బట్ట, ఇప్పుడు మీరు బట్ట అంటారు, దాని వెనుకలు ఇంత డీప్, ఇంత ఎంతలు పోండి, ఏమనొచ్చు మనం,
దారము కాటన్. ఇవన్నీ దారము ఉంటనొచ్చు. గుడ్. దారానికి ఇంకా వెనుకలు పోండే దారం ఎక్కడి ఇంకా వచ్చింది? కాటన్ నుంచి సార్, దూది నుంచి. దూది ఇంకా అక్కడికి నేను చెప్తాను. ఆ దూది దారం రూపంలో అంత పూర్తి వ్యాప్చింది. ఇప్పుడు ఆ దారము బట్టనంతా కంప్లీట్ కవరప్ చేసింది, వ్యాప్తి అయింది. ఇప్పుడు నేను బట్ట అంటానులే, దాన్ని దూదు ఉంటాను. తప్పేముంది? తప్పులేదు సార్. అలాగే ఇప్పుడు నేను ప్రపంచము నెల ఆత్మ అంటాను. తప్పేముంది? ఇంతే కావాల్సిండేది. మట్టి లేదు, మడకే చూపించండి. బంగారు లేదు, ఆభరణాలు చూపెట్టండి. ఆత్మ లేదు, మీ ప్రపంచం చూపెట్టండి. దానికోసము ఈ ప్రపంచమే బ్రహ్మజ్ఞానిలు కాదు, మనము సార్వత్రిక పూర్ణ అనుభవం ఇంకా చూసుకోవడము. దాన్ని ఇంకా వాళ్ళు దీన్ని మీరు ఆ సొమ్ములు తీసుకుని అమ్మకపోండి, వాడు బంగారుకి రేట్ అని చెప్తాడు. మనము నా సొమ్ముకి ఎంత రేట్ అంటాడు. రెండు ఒకటే. దృష్టి భేదం. వాడు వ్యవహార దృష్టిని ఇంకా దాని ఆభరణాలు ఉంటాడు, నాను పరమార్థ దృష్టిని ఇంకా అది బంగారు ఉంటాడు. రెండు ఒకటే. మనకి అక్కడ రెండు గుర్తుండే దాన్ని ఇంకా అది చెప్పని ఇది చెప్పని వ్యత్యాసం లేదు. దుడ్డు వాడు ఆభరణాలు కట్టిన అది బంగారదే రేటు. అలాగే నాకు ఇప్పుడు ఈ ప్రపంచము ఆత్మరూపంలో ఉంది. మరి మీరు ఎట్లా నడుచుకుంటారు చెప్పండి? ఇక్కడ కావాల్సిందే అది. ఎప్పుడు ఈ ప్రపంచము నాకు ఆత్మడో దేవుడో అద్వైత ఒకటే ఉండేది. అక్కడికి ఆ ఆవతల ఎన్ని తరావరి కనపడేని పరమాత్ముడు ఒకటా రెండా? ఒకటే సార్. ఒకటే. బంగారు ఒకటా రెండా? ఒకటే. మట్టి ఒకటా రెండా? ఒకటే. ఇప్పుడు ఈ పేర్లు వేరే, ఆకారాలు వేరే, అలాగే ప్రపంచం ఇన్ని తరాలుగా ఉంది. ఇప్పుడు పరమాత్ముడి రూపంలో ఉండేది. ఇప్పుడు పరమాత్ముడు అంటే ఎవరు? అక్కడైనా ఆ బంగారు, ఇక్కడ నేనే ప్రపంచంగా ఉండేది. పరమాత్ముడు ఉంటేమి నేనే, మై రియల్ ఐ. ఆ రియల్ ఐ వస్తువుల రూపంలో నేనే ఉన్నాను. ఇప్పుడు మీరు వీరప్ప అనండి, అంగుళి మాల అంటానండి, లేకుంటే వాల్మీకి అనండి, ఎవరు? నేనే. ఇప్పుడు వానికి హింసియండి మీరు, సుడి చెప్పండి ఎవరికైనా, అధర్మంలో నడుచుకోండి, చేసే క్రియలే ఎలా? నేనే అది. చూడండి, ఈ రెండు దృష్టిలు మనం చూసిన దానికి మనకి ఇక్కడ సాధన స్టార్ట్ అయిపోయా. ఎవరైనా చెప్పించాలనా? ఇది రియల్ సాధన. ఇది ఊరికే కకమంత కథ గోమన్ కథ కాదు. సార్వత్రిక పూర్ణ అనుభవంగా మనం కనుకో ఉండేదాన్ని ఇంకా మనం చెప్తా ఉండేది నా రియల్ లైఫ్లో. బట్ నేను ఇప్పుడు దీన్ని భావన చేసినా సరే, దానికే ముందుకు మీరు అధ్యాయాల్లో పోతే కొత్త అవుతుంది. సేమ్ ఈ వ్యవహార దృష్టిని పరమాత్ముడు ఉంటా ఇమాజిన్ చేయండి, భావం చేయండి అంటారు. భావం చేసేది కాదు ఇది. నిజమే, మీరు భావం చేసినా మీకు లాభం ఉంది. బట్ ఇది భావన. నా వేకింగ్ స్టేట్ని ఇంకా నేను చూసుకున్నాను, డ్రీమ్ స్టేట్ని ఇంకా చూసుకున్నాను, డీప్ స్లీప్ ఇంకా చూసుకొని నేనే అక్కడ ఉండేది. ఇప్పుడు ఎవరికైనా మోసం చేయండి, సుడి చెప్పండి, హింస చేయండి, అయ్యేది. సాధన స్టార్ట్ అయిపోయారు. ఇది కావాల్సింది. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లా మనము ఇవి చూసుకోకపోతే మనకి ఇతరకు వస్తుంది. సో అక్కడికి ఇంతంతా ఆయా. వెరీ గుడ్. ముందుకు పోతాం. ఇప్పుడు ముందుకు పాయ అంటే ఇక్కడ ఇది ఒక ఇంత కష్టంగా ఉంది. పరమాత్ముడు వీడిని చంపునట్లు కాదు. అక్కడ ఒకటి వస్తుంది, అవి మీరు అక్కడ పేజ్ నెంబర్ నా దాంట్లో 100లో ఉంది, మీకు అది గుర్తుండాలనుకుంటాను. అక్కడ చూసా అంటే ఇప్పుడు బ్రహ్మజ్ఞాని ఎవరైనా చంపున వానికి పాపం లేదు అంట చెప్తారు. ఇది మనకి కన్ఫ్యూజన్గా ఉంది, ఇది ఉత్తర క్వశ్చన్గా ఉంది. బట్ బ్రహ్మజ్ఞాని అట్లా చేసేలే. అకస్మాత్ వాడు చేసన్నా వాడికి పాపం వస్తుందా అంట ప్రశ్న. లేదు. యాలొచ్చలే
ఆన్సర్ కరెక్ట్. రీజన్ బ్రహ్మజ్ఞాని అనేవాడు అలాంటి చెయ్యడు. చేసే పరిస్థితి వచ్చిందంటే తను ధర్మబద్ధంగానే కారణం చేతనే చేస్తారు సార్. శ్రీకృష్ణుడి వలన కూడా కొంతమంది చంపబడ్డారు. అంటే తను నిజంగా ఆత్మ అని అనుకోనింటే చంపేవాడు కాదు. అట్లా కాదు. ఆత్ముడిలో క్రియే ఉందా ప్రశ్న. ఆత్ముడు ఏమంటారు మీరు? నిష్క్రియ. మరి ముక్తులైన వాళ్ళు పని చేసేదా? చేతులు కాళ్ళు పారాలిసిస్ అయిపోయింది, వాళ్ళు పారాలిసిస్గా ఉంటారా? కాదు, మనకింత బాగా పనిచేస్తారు. వాళ్ళ వ్యవహారముని ఎట్లు చిక్తే ఎట్లు చేసేలే. ఈ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చింటిని మీకు అది గుర్తుండాలనుకుంటాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పింటి ఇది అర్థమయ్యే దానికోసం. గుర్తుందరే? వశిష్ఠులు కాదు, వీళ్ళు ఎవరు, దుర్వాస మహర్షిలో కృష్ణుడు ఆ జన్మ బ్రహ్మచారి అంటున్నప్పుడు అనేది జాగిడి చేస్తుంది అంటానిందే. అంటే వాళ్ళు వ్యవహారం ఇది ఇక్కడ ఒక ఇంత మనకి తప్పు దావకు తీసుకొని పోయే ఛాన్సెస్ ఉంటుంది. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. ఇది మనకు కాదు చెప్పిండేది. ఇది సాధన చేసే హంతలోపున మనకు కాదు. అలా మనకి జగత్తే సత్యము. మీరు ఎంతనా మాట్లాడండి. ఇప్పుడు నాకు కానీ సచ్చిదానంద సరస్వతి స్వాములు కానీ వాళ్ళ పుస్తకాలు రాసిరి, అంత ప్రవచనాలు చేసిరి, నేను చెప్తా ఉన్నాను, చేస్తా ఉన్నాను. బ్రహ్మ సత్య అంట అనేది ఎవరు తత్వంలో నిలుచుకుంటారో వాళ్ళకు మాత్రం అధికారం ఉంటుంది. సో ఈ జగత్తు మిథ్య అంట చెప్పి వాళ్ళకు మాత్రము అధికారం. మనకు అది అధికారం లేదు. ఎలా అంటే మనకి వ్యవహారం సత్యము, పారమార్థిక నేను కనుకోలే. నేను ఇంకా తాడు కనుకోలేదు. కనుక్కోకున్నప్పుడు నాకు పాము దిగులు ఉండే ఉంటుంది, నెవర్ ఎండింగ్. దానికే నాకి ఎంతే విచారాలు మాట్లాడినాయి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు కించిత్తనం ఉంటుంది. మీ సాధన ఎంతెంత చేస్తారో అంతంత తక్కువైతుంది. ఎప్పుడు మీ సాధనని ఇంకా ఇవన్నీ పూర్తి లేకుండా ఎట్లయిపోతుందో అప్పుడు మీరే ఆ అంతఃకరణ శుద్ధి అంటే దీన్ని చెప్పేది. అప్పుడు మీరు ఆత్మలో వద్దు ఉంటున్న ఆత్మలో స్టాండ్ పాయింట్ మీకు చెప్తుంది. ఇంతే కావాల్సింది. దాన్ని ఇంకా ఇది ఇంత అర్థం చేసుకుంటామో ఇంతే చాలు సిద్ధానికి. అయితే వాడు సాధన చేసే హంతలోనే ఆ ఒక స్టేజెస్ లోపునే వాడు యోనుకు మోసం చేసేలే, హింస చేసేలేదు, సుళ్ళు చెప్పలేదు, అట్లంతా చేసి ఇంకా ముక్తులయ్యి ఇంకా వానికి ఆనందమే చిక్కినప్పుడు వాడు ఈ జుజిబి శ్రీమంతుడు కారులో పోతా ఉన్నప్పుడు 5 పైసలు తీసుకొని పోతాడా? దానికోసం వాడు సుళ్ళు చెప్పాలనా? నో, నాట్ నెసరీ. అయితే ఆత్మలో క్రియే లేదు, అక్కడ వ్యవహారం లేదు అనే దానికోసం ఈ రీతి ఎగ్జాంపుల్ చెప్పిండారు ఎవరితో. దాన్ని అలా చెయ్యండి ఇంత చెప్పేదానికి కాదు. ఇంత అర్థమైతే చాలు మనకి. అలాంటి అక్కడ ఉంది, మీరు చదివినప్పుడు మీకు అది అర్థం కావాలా. అక్కడికి వేదాంత శాస్త్ర వైశిష్ట్యార్థమయ మనకి. సో ఇవన్నీ అర్థమయ మనకి. సార్ మరి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి సార్? అంటే బ్రహ్మ జ్ఞాని అయిన వ్యక్తి హత్య కానీ ఇట్లా తప్పు చేస్తారా అని అన్నారు. చేసేలేదు. అకస్మాత్ చేసినా వాళ్ళకి పాపం లేదు. ఇది చెప్పేది. ఎలా అంటే అక్కడ క్రియ లేదు, ఆత్ముడు నిష్క్రియుడు. వాళ్ళు మరి వాళ్ళు పని చేస్తారు కదా ఎలా అంటే ప్రశ్న ఒకటి వస్తుంది. వాళ్ళు సోంబేరీలు ఉండలే, వాళ్ళు ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు, అలర్ట్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు ఎప్పుడు ఏం పనైనా చెప్పండి చేసేకి రెడీగా ఉంటారు. వాళ్ళు తమో గుణం కాదు, రజోగుణం కాదు, సత్వగుణము కాదు, సత్వగుణముని కూడా వాళ్ళు దాటిపోయి ఉంటారు. అంటే వాళ్ళు ఇట్లా పనులు చేస్తారు అంట కాదు, బై ఛాన్స్ చేసిన వాళ్ళకి ఆ పాపం అంటే అంటారు. బట్ పాపం అంటే లేదు అనే దానికి మీరు ఎలాగో ప్రూవ్ చేయమని చెప్పారు సార్. అంటే దానికి సమాధానం ఏం చెప్పాలి? దానికి బ్రహ్మజ్ఞాని అట్లా చేసేకే పోయాలి. ఎక్కడైనా ఎగ్జాంపుల్ చూపించండి నాకు. లేదు, శాస్త్రంలో మనకు అది అర్థం పెట్టేదానికి అలా చెప్పిండారు. దానికే ఇది చదువుకొని కొందరు యద్వతత్వ చేసే చూరు చేస్తారు.
సో ఇట్స్ నాట్ కరెక్ట్. దానికే మనం కేర్ఫుల్గా ఉండాలంటే నేను మొదలే చెప్పింది. అక్కడ మనకి ఏం ప్రూవ్ చేసేకపోయి ఉంటారు అంటే ఆత్మలో క్రియ లేదు అంటారు. ఇప్పుడు కృష్ణ భగవంతునికి అడుగుతారు అర్జునుడు, సరేపా నీ క్రియ లేదు కదా, మరి నువ్వు ఇవాళ పని చేస్తూ ఉండవు, ప్రపంచం సృష్టి చేస్తే, ఇప్పుడు నేను కూస్తే వస్తే జనాలనంతా లోక వీటికంతా చేస్తూ ఉండవు అంట. అప్పుడు వాడు చెప్తాడు, నేను పని ఎగ్జాక్ట్లీ దట్ పాయింట్ ఐ వాంట్. లోక సంగ్రహార్థ కోసం నేను చేస్తాను, నా కోసం కాదు. ఇప్పుడు నా కోసం చేసేది అయిపోయింది, ముక్తులు అయ్యేదానికి మనం ఏం చేసినా అది అయిపోయి ఇంకా ఒకసారి మీరు సక్సెస్ అయిపోయాం. ఇంకా ఇప్పుడు నేను తిరగా చదవాలన్నా, పాస్ అయిపోతున్నాయి, తిరగా నేను పరీక్ష ఎత్తుకోవాలన్నా, చదవాలన్నా, రాయాలన్నా, మగ్గిగట్ చేయాలన్నా నా అట్లా అంత అర్థం చేసుకుంటే చాలు. బ్రహ్మజ్ఞాని ఎట్లు చిక్కినట్లు నడుచుకుంటాడు ఉంటే కాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. మన ఇంట్లో ఒక బావి ఉంది, ఆ బావికి కట్టలే. మన ఇంటి వెనకల అక్కడ మనము దినాము చూసి నేను రాత్రిపొద్దు రాత్రిపోతేనే నేను ఆ బావిలో పోడేయలేదు, నాకు వద్దు ఎక్కడుంది ఆ బావి అనింది. అట్లా వాడు తెల్లవారు 12 గంటలు ఆ బావిలో పడతాడా? పడలేదు. సాధన చేసేటప్పుడే వాడు ఈ తప్పులు చేయకున్నప్పుడు వాడు ముక్తులేమిక ఈ పని చేస్తాడా? చేసేలేదు. చేసేంటి వాడు బ్రహ్మజ్ఞాని కానే కాదు. జీసస్ని శిలుబేకేసినా కూడాను అయ్యో వాళ్ళకి వద్దులే, నాకు వద్దు, నేనే వాళ్ళు, భగవంతా వాళ్ళకేమి చేయదు, క్షమించు, ఆ భావన ఉంటేనే వాడు ముక్తులయ్యేదానికి. మన అంతఃకరణ అంత శుద్ధ అయితే మాత్రం మనం ముక్తులైతాం, వరతో లేకుండా అయ్యలేదు. సో ఇంత అర్థం చేసుకుంటే చాలు. దానికి శాస్త్రం జ్ఞాపకం మాత్రం, నా కారకం. అది పని చేయించాలి, కారకం కాదు. జస్ట్ నేను మనకు ఒక ఇది అపోది జనాలు దట్టుంటారు చూడండి, వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళు అక్కడ వాడుకు ఉన్నాడో వాడినిడిచి ఏంటా ఉన్నాడు, అంతే చేసిండేది వాడు. దాన్ని ఇంకా వానికి చూపెట్టి నేను జ్ఞాపకం చేసి అంతే చేసేది. మనకు శాస్త్రం కూడా అంతే చేసేది అనేది కూడా చెప్పలేదు అక్కడి కదా. ఇంకా ఇవి అన్నిటికూ ఇది అనుభవ సమ్మతమైన శాస్త్రం. ఇది ఒకటి. రెండోది ఈ వ్యవహార దృష్టి, పారమార్థ దృష్టి, ఈ మోక్షము ఇవన్నీ చెప్పుకొని వచ్చారు కదా. పారమార్థ దృష్టి, ఆమెకు అధ్యారోప అపవాద, ఆమెక సార్వత్రిక ఈ సాక్షిని గుర్తించడే, ఇవన్నిటికూ ఆధారం ఏమి అంటే అడుగుతారు వాళ్ళు. ఈ అనుభవ భాగానికి తలహది ఏమి, బేస్మెంట్ ఏమి, ఆధారం ఏమి? మీరు యావ ఆధారం ఇంకా దేవుడు కూడా చెప్పిండాడు, మనము కూడా యావ ఆధారం పైన చూసుకోవాలా అంటారు. ఆత్ముడు అనేది మెయిన్ కాదు, అది సరే. ఇప్పుడు వ్యవహార దృష్టి, పారమార్థ దృష్టి, ఆమెనిక వస్తుతంత్ర కర్తృతంత్ర సాధనలో అధ్యారోప అపవాద, ಮತ್ತೆ ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస, ఇవి యావ ఆధారం పైన వీళ్ళు చెప్తారో. ఇప్పుడు ముస్లిం వాళ్ళు అడుగుతారు మనల్ని, అప్పుడు మనం వేదాలు చెప్తే వాడు నమ్మలేదు. మీ వేదాలు నువ్వు పెట్టుకో, నాకేం కావాలా, మాది ఖురాన్ ఉంది అంటారు క్రిస్టియన్స్ ముస్లిమ్స్. అప్పుడు ఏం చెప్తారు? సార్వత్రిక పూర్ణాన్ని. ఎగ్జాక్ట్లీ ఫర్ దట్. మన భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ ఒక హిందూ ధర్మం సొత్తు కాదు. వేరే గ్రంథాలకి మన గ్రంథాలకు వ్యత్యాసం ఏమి అంటే, మీరు ఖురాన్ చదివితే ముస్లిం ఇట్లు నడుచుకోవాలంట చెప్పచ్చు, బైబిల్ చదివితే క్రిస్టియన్స్ ఇట్లు నడుచుకోవాలంట చెప్పచ్చు. మన హిందూ ధర్మం అట్లా కాదు. పురుష, మనుష్యుడు, ఆడది కానీ మగది కానీ ఎవరైనా కానీ ఎట్లు నడుచుకోవాలా అనే దానికి మీకు భగవద్గీతే. అక్కడికి వీళ్ళు హిందువులు, ముస్లిమ్సు, క్రిస్టియన్సు, పార్సీ, జైన్లు, బుద్ధిజము, వెస్టర్న్సు, తెల్లోళ్ళు నల్లోళ్ళు నో, చిన్నోళ్ళు పెద్దోళ్ళు నో, మగోళ్ళు ఆడోళ్ళు నో, మంచోళ్ళు చెడ్డోళ్ళు నా, అందరికీ అవుతుంది. ఎట్లా చూపెడతామేమో? సార్వత్రిక పూర్ణార్థ. ఎలా దేవతల్ని ఇంకా పెట్టి రాక్షసుల వరకు ఈ వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ కామన్ ఫ్యాక్టర్గా ఉంది.
తెల్లవారిని ఇంకా రాత్రి వరకు, పుట్టినప్పుడు ఇంకా చచ్చే వరకు ఈ మూడు ఉంది. ఈ మూడన్నే పెట్టి మనకి వ్యవహార దృష్టి, పరమార్థ దృష్టి, ఆత్ముడు అన్నీ చెప్పి సాధనలు చెప్పి మనకి తెలిపెడతారు. సో దానికి ఇది ఒక సొత్తు కాదు, ఇది ప్రపంచంలో ఉండే అన్ని జనాలకు హెల్ప్ అయింది. దిస్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ భగవద్గీత ఉపనిషత్. సో వీ షుడ్ బి ప్రౌడ్ టు సే దట్ ఐ బార్న్ ఇన్ దిస్ కల్చర్ అని చెప్పుకునేదానికి మనకి గర్వం ఉండాలి. వివేకానందుడు దాన్నే చెప్పేది అక్కడ. సర్వధర్మ సమ్మేళన అమెరికాలో వాడు చెప్పిండేదే ఈ తర చెప్తారు, వాడు భాషను వినండి. సో ఈ తరహది ఉండేదాన్ని ఇంకా మనం ఎవరు షేక్ చేసే కయ్యలేదు. వాళ్ళు చెప్పిన ఇప్పుడు మేము వేదాలు ఉంటే చెప్పలే, భగవద్గీత అంటే చెప్పలే, యావది చెప్పారే మేము. వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ నీకు చూపిస్తాం, పో ముగిసిపోయా పో. సో ఇది దానికి బేస్మెంట్ అంటారు. సో ఇంకొక 10 నిమిషాలు కంప్లీట్ చేసేస్తాను, ఇదే అయిపోతుంది. మనకి మిగిలినవంతా మీకు గుర్తుంది. ఈ దృష్టిల్ని ఇంకా మనకి ఏం హెల్ప్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవహార దృష్టి, పరమార్థ దృష్టి, ఈ సార్వత్రిక పూర్ణానుభవ ఇవన్నీ చూసుకొని దాన్ని ఇంకా మనకి లాభం ఏమైంది? ఈ దృష్టి భేదాల మహత్వము అంటే చెప్తారు. అక్కడ చెప్పాయంటే మనకి ఇప్పుడు మన హిందూ ధర్మంలోనే తీసుకుంటే కావలసినంత జనాలు వేరే వేరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ ధర్మ, ముస్లిం ధర్మ, పార్సీ ధర్మ, జైనుల ధర్మ అదే వేరే, ఇదే వేరే. ఇప్పుడు మన ధర్మే తీసుకోండి, హిందూ ధర్మ లోపల రామానుజులు వేరే, మధ్వాచార్యులు వేరే, శంకరాచార్యులు వేరే. వీళ్ళది అద్వైత ఫిలాసఫీ, వాళ్ళది ద్వైత ఫిలాసఫీ, వాళ్ళది విశిష్ట అద్వైత ఫిలాసఫీ. ఇట్లా ఇంతోటి వేరియేషన్స్ చాలా. ఇట్లా అయ్యే దానికి కారణం ఏమి అంట డిస్కస్ చేస్తారు. అవిద్య సార్. అవిద్య సరే, అవన్నీ సరే, బట్ ఇక్కడ వాళ్ళు సార్వత్రిక పూర్ణానుభవం పట్టుకోలేదు. మరి వాళ్ళు వేకింగ్ స్టేట్కి ఇంపార్టెన్స్ ఇచ్చిందే చూసేకపోయేది. సేమ్ మన గ్రంథాలను అలాగే చూసేకపోయేది ఏడవరి. సో వాళ్ళకి దానికోసమే రామానుజాచార్యులు ద్వైత ఫిలాసఫీ, మధ్వాచారులు విశిష్ట ద్వైత ఫిలాసఫీ ఇట్లంతా చెప్పుకొని వీళ్ళు దాంట్లోపన మన వేదాంతం లోపనే అద్వైత ఫిలాసఫీలోనే ఇప్పుడు దర్శనకారు తీసుకోండి. మీకు ఇంకా ఇవన్నీ అది గొత్తలే. మన దర్శనకారులు 6 జనాలు ఉండరు. అదేమన్నా మీకు ఎప్పుడైనా వినింటరా? గొత్త దర్శనకారులు అంటే ఎవరు ఉంటా? మీరు చెప్పారు కానీ గుర్తులేదు సార్. ఓకేమ్మా, అది అంటే కపిల సాంఖ్యులు, పాతంజల మనకంతా గొత్తే ఉంది, మీకు అందరికీ గొత్తుంది. అష్టాంగ యోగా పాతంజలిది. యోగాసన, ప్రాణాయామ, యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవి పాతంజలిది. అదే ఇంకా అదే తర వైశేషికలు, నైయాయికలు, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస అంటే కర్మకాండ, ఉపాసనకాండ ఇవన్నీ. ఉత్తరమీమాంస అంటే మన జ్ఞానకాండ. చూడండి మన లోపలే ఇట్లా 6 జన దర్శనకారులు ఉంటారు. ఈ 6 జనాలు దర్శనకారులు మనం వేదాంతము ఇడిస్తే మిగిలిన వాళ్ళు 6 జనాలు తత్వం తప్పు, సాధనలు తప్పు, మోక్షం విచారం తప్పు చెప్తారు. లెక్కేసుకోండి వేదాలు నమ్మేవాళ్ళు. సో ఇంత వేరియేషన్స్ వచ్చే కారణమేమి? ఆమెను ఇంకా ఈ శంకరాచార్యులు అయ్యం ఇంకా ఈ భామతికారులు పంచపాదికులు ఉంటూ వచ్చలే దీనంతా రాసిండరు అక్కడ. మీకు ఇప్పుడు అది అర్థం కాక ఉండొచ్చు, తొందరలే. ఇది మనసులో ఉండి ముందరికి ఇంకా మీకు దీన్ని క్లియర్ అవుతుంది బాగా. ఈ భామతీకారులు, ఈ పంచపాదిక అనేవాళ్ళు శంకరాచార్యులు రాసిండే ఈ ప్రస్థానత్రయ భాష్యాలు మనకు అర్థమయ్యేది కష్టము ఉంటే చెప్పేసి తప్పు. ఇప్పుడు చూడండి మనం శంకరాచార్యుల భాష పెట్టుకొని మీ ఎట్లా మనట్లా వాళ్ళు నేను దడ్డుడు కన్నడ చదివేకి వచ్చారు అట్లా మనకు బాగా అర్థమైంది అంటే ఇంకెట్లా వాళ్ళకి కావాలి, ఎవరికి కావాల్సిన అర్థమవుతుంది దాన్ని. ఇంకా అట్లా వీళ్ళు ఏం చెప్పరే ఇవన్నీ అర్థమయ్యలేదు మీకు, దానికోసం మీరేం చేయాలంటే వేదాలు చదువుకోవాలా, వేద అంగాలు చదువుకోవాలి 6 అవంతా ఉంది. అవన్నీ చదువుకొని మీకు సంస్కృతి కావాలా, ఫస్ట్ చదువుకుంటానే గ్రామర్ కావాలన్నా, వ్యాకరణ కావాలా, నిరుక్తి కావాలా, ఇవన్నీ చెప్పుకోందే ఈ
ఈ మన ఈ ఈ ఒక ఈ ఒక సిస్టమ్ ఉంది కదా, ఇది పండితుల సొత్తు అంట చేసి పెట్టేసరి. ఈ పండితులకు మాత్రం అర్థమయ్యేది. నీకు సంస్కృతం వస్తుందా, వేదాలు చదివిండవా, వేదాంగాలు చదివిండవా, నీకు తర్కం వస్తుందా, దాకుంటే నీకు ఇది కాదు, ఇడిచి. మరి నేను ఎట్లా చేసుకోవాలి మోక్షమా? పురాణాలు పెట్టుకో, రామాయణం పెట్టుకో, పో, నీకు ఇది మనసుకు అంటే లేదు, ఇడిచిడి అని చెప్తా ఉండేవరకు చేసిండ్రు వాళ్ళు. దానికే అంత చేసి పెట్టిండ్రు. సచ్చిదానంద సరస్వతి స్వాములు వచ్చి ఇంకా ఇది శంకరాచార్యులు ఇతర రాయలేదు, ఎట్లా దడ్డునుకు ఒక వాచ్మెన్కు అర్థం కావాలి అట్లా చెప్పిండారు అంట. నేను అవిటికి అప్పుడప్పుడు వాచ్మెన్ అంట తీసుకుంటాను. వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ చెప్పేసి టక్ అంట తెలిపెడతారు. ఇక్కడేం వేదాలు కావాలన్నా? మనం వేదాలు చదివినామా, సంస్కృతి చదివినామా, అంగాలు చదివినామా, 64 విద్యలు గొత్తా? ఏమీ గొత్తలేదు. నారదులకు 64 విద్యలు గొత్తుండే. వాడు గురువుల దగ్గరికి పోతే గురువులు చెప్తారు, ఇవి పెట్టుకొని ఏం చేస్తావు నువ్వా, ఏమీ ఉపయోగం లేదు, యావదు తెలుసుకోవాలనో దాన్ని తెలుసుకోలేనువ్వా అంత చెప్పిందే వాళ్ళకి అవస్థాత్ర విచారం చెప్తే టక్ అంట నేర్చుకుంటారు నారదులు. అట్లా సో మనంన్నిటికూ ఈ బేస్మెంట్ వాళ్ళు పెట్టుకోలేదు, అది రాంగ్ అంట చెప్తా ఉన్నారు. ఇంత తెలుసుకుంటే మనకు చాలా. ఇప్పుడు కొనాకి జగన్మిథ్య, బ్రహ్మసత్య, జగన్మిథ్య, దీన్ని మనం టచప్ చేసినామో అంతే చాలు. కొనాది ఇంకొక పాయింట్ ఉంది, దానికి మనం చూసుకొని ముందరకు పెడుస్తాం. ఇది సాధన కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కొనాలోపల మనకి మోక్షము ఎలాగా అవుతుంది అంటారు. ఇక్కడ నాశము, లయము, బాధితము ఉంటారు. ఈ మూడుకి ఏమైనా అర్థం చెప్పేకొస్తుందా? ఏమైనా మీరు చదివింటే అకస్మాత్ అది చూసుకొనే చెప్పండి మీరు కావాల్సింటే. అది ఓపెన్ చేసుకోండి, కొన టాపిక్ 2-3 లైన్లు, 2-3 పేర్లు అంతే, చాలా సులభంగా ఉంది. లయం అంటే దాంట్లో లయం అయిపోవడం అంటారు సార్. దాంట్లో ఒకటైపోవడము. బాధితము అంటే 2 లేదు ఒకటే ఉంది అని చెప్పడము. అంటే పాము లేదు ఉన్నది పగ్గమే అని చెప్పడం బాధితము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లయము అనే దానికి ఎగ్జాంపుల్ యావది? ఏమైనా చెప్పేకొస్తుందా? లయము అంటే యావది, బాధితం అంటే యావది? నాకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది, మనకి అందరికీ అర్థమవుతుంది. నాశము అంటే ఏమి అక్కడ ఇచ్చిండారా ఎగ్జాంపుల్స్? నాశనము అంటే పుట్టడము, గిట్టడము, 2 అంటే అనుకుంటున్నా. నాశనం అంటే ఒక పుట్టుక అనేది ఉంటుంది, మళ్ళీ అది లేకుండా పోవడం అనేది ఉంటుంది, ఉండడము మళ్ళీ లేకుండా పోవడం. బాధితము అంటే తప్పుగా అర్థం చేసుకొని ఉంటాం, కానీ ఉన్నది ఒకటే, కానీ మనం ఇంకొక రకంగా అర్థం. ఎప్పుడైతే నిజం తెలుసుకుంటామో పాము పగ్గము, కరెక్ట్, మీరిద్దరు కరెక్ట్ చెప్తా ఉన్నారు. ఇది బాధితము. మనకి ఎగ్జాంపుల్ తెలుసుకోండి అలా. ఇప్పుడు నాశము ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఉంది ఇక్కడ టేబుల్ పైన, అది కిందకు పడుతుంది, పగిలిపోతుంది, ఏమంటాం మనము? నాశమాయ. అది నాశమైన వేరే రూపంలో ఉంది, మొదలు గ్లాస్ ఫారంలో ఉండే, ఇప్పుడు పీస్లు అయింది, అయినా ఉంది అక్కడ. ఇది నాశం. మోక్షం అనేది నాశం తర కాదు. మొదలు ఉండల్లా, ఆమెను ఇంకా అది లేకున్నట్లు కావాలా కాదు. పాము మొదలు సత్యంగా ఉండల్లా, మీరు కోలు తీసుకొని దాన్ని చంపల్లా కాదు. అట్లా నాశం కాదు. మరి లయమా అంటారు. ఇప్పుడు డీప్ స్లీప్లో నా మనస్సు లయమైంటుంది, నాదే కాదు అందరిది. పడుకుంటే లయమైతుంది డీప్ స్లీప్లో, సమాధిలో, ఆమెను ఇంకా అనస్థిషియా ఇచ్చినప్పుడు, కోమాలో, ఆమెను ఇంకా సచ్చినప్పుడు, మరి మహాప్రళయం. ఇక్కడ అంతిట్లో నా మనస్సు తాత్కాలికంగా లేకున్నట్లయి ఉంటుంది. అప్పుడు నాకు ప్రపంచం కనపడచలే, ఇట్స్ టెంపరీ. లయం. నేను లేచిన తక్షణము, పుట్టిన తక్షణము, ప్రపంచం సృష్టి అయిన తక్షణము, కోమని ఇంకా అవతకు వచ్చిన తక్షణము, మరి అనస్థిషియాని ఇంకా అవతకు వచ్చిన తక్షణం మధ్య నాకు ఈ ప్రపంచం కనపడుతుంది. దీన్ని లయ అంటారు. ఇది నాకు ఉపయోగంలే. మరి మోక్షము ఇవి రెండింటిని ఇంకా కాదు, మరి ఇంకెట్లయితుంది? బాధితము. బాధితం అంటే ఏమి? పాము ఉంట నేను ఎదుర్కొంటా ఉన్నాను, నాకు అది తాడు ఉంట గొత్తాయ టార్చెస్ చూపించరే. ఇప్పుడు పామేమాయా? నాశమైనా, లయమైనా,
బాధితమైన ప్రశ్న. బాధితం. బాధితం అంటే మొదలు కూడా పాము లేదు, నేను పాము ఉంట తెలుసుకున్నప్పుడు కూడా పాము కాదు, నేను ఇప్పుడు తాడు ఉంట తెలుసుకొని ఇంకాను పాము కాదు, నాకు మాత్రం కాదు, ఎవరికి కాదు, ముగిసిపాయ. ఇది బాధిత. అక్కడికి నా మనస్సు ఈ వ్యవహార దృష్టి ఏం చెప్తానో నాకు బాధితం కావాలా. ఇవటికంతటికు ఆధారం ఏమిటంటే నేను ఈగో, దాన్ని అంతఃకరణ అంటానండి, మనస్సు అనండి, ఏం కావాల్సిన అనండి. నేను పోతే ముక్తులైతాను. నేను అహంకారము ఈ డూప్లికేట్ అయిపోతే నిజంగా ఉండేదే నేను. అట్లా అక్కడ మనమేం చేస్తాము, పాము తాడు లోపల నేను పిలుచుకొని పోయి ఇది చూడప్ప ఇది తాడు ఉంటా నేను టార్చ్ చేసి చూపించిస్తాను, అక్కడ నాకు దిగలు పైడిస్తుంది. బట్ ఈ ఆత్మని అలాగా చూపెట్టచ్చా, అవుతుందా నా ప్రశ్న. ఆత్మని టార్చ్ పెట్టి గురువులు చూడరా ఇదే అని చూపెట్టేకి అవుతుందా? లేదు సార్, ఎందుకంటే సబ్జెక్ట్ సార్, సబ్జెక్ట్ ని మనం చూపించలేదు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ ఆబ్జెక్ట్. నాకు ఎగ్జాంపుల్లో పాము ఆబ్జెక్ట్, తాడు ఆబ్జెక్ట్, బంగారు ఆబ్జెక్ట్, ఇవి సొమ్ములు ఆబ్జెక్ట్. మీరు ఏం తీసుకున్న ఆబ్జెక్ట్ వ్యవహారంలో అక్కడ మీరు ఇట్లా డైరెక్ట్గా చూపెట్టచ్చు. ఆ యాజ్ఞవల్కలు జనక మహారాజ్ సభలోపున ఆ యాజ్ఞవల్కల్ని ఒకరు అడుగుతాడు, నువ్వు ఆవు ఉంది కదా, ఆవు ఇది అంటే నాకు చేయి చూపెట్టినట్ల నాకు ఆత్మను చూపెట్టు ఉంటాడు, అయ్యలేదు ఉంటాడు. అట్లా ఎలా అంటే నేనే ఆత్మడు, దాన్ని ఇంకా మరి ఎట్లా చూపెట్టచ్చు అంటే ఎట్లా చూపెట్టచ్చు, ఏమైనా ఐడియా ఉందా? పాప మీకు ఇంకా నేను ఇవన్నీ కవరప్ చేయలేదు, అధ్యారోపాపాదంలో వచ్చి ఉంటుంది. బట్ ఎంతైనా అంత జల్దీ మనకి క్యాచ్ చేసేది కష్టమవుతుంది. ఇప్పుడు అక్కడ నేను పాము అనుకున్నాను, ఇంకొకరు నీళ్లు ఫ్లో అవుతూ ఉండే కోడి అనుకోండారు, ఇంకొందరు పువ్వులు మాల అనుకోండారు, ఇంకొందరు కోలు అనుకోండారు, ఇంకొందరు భూమి బిర్కిడిచింది అనుకుంటారు. ఇట్లా అన్నోటి ఉంది. ఇవన్నీ నెగెట్ చేస్తే నువ్వు పగ్గముంటు తెలుసుకుంటూ అవుతుందా? అయ్యలే. ఇక్కడ అట్లా అయ్యలే, నేను చెప్పిన వాడు చేసేక అయ్యలేదు. ఇలా రెండు ఆబ్జెక్ట్స్ కావాల్సింటే అక్కడ పిలుచుకొని పోయి టార్చ్ చేసే చూడరా ఇదే తాడు, ముగిసిపాయ, అన్నీ పైడిస్తుంది, అక్కడ ఈజీ. ఇక్కడ అట్లా చేసేక అయ్యలే, ఇలా నేనే అది. దానికోసం ఏం చేయొచ్చు అంటే, నేను డూప్లికేట్ అయ్యి అనుకోండవు కదా, అది కాదు. నేను మనిషి అనుకోండవు కదా, కాదు. మొగది అనుకోండవు కదా, కాదు. డాక్టర్ అనుకోండవు కదా, కాదు. 19 ముఖాలు అనుకుంటావు కదా, కాదు. ఇంకేమనుకుంటావు అనుకోదు, కాదు. అది స్థూలమా, కాదు. పోనీ సూక్ష్మ, కాదు. అది పొడువుగా ఉందా, చాలా పెద్దగా ఉందా, కాదు. చిన్నగా ఉందా, కాదు. అది మైక్రోనా, కాదు. మ్యాక్రోనా, కాదు. అది ఆవుతుందా, కాదు. లోపలుందా, కాదు. అది ఎనుకలుందా, కాదు. ముందురుందా, కాదు. ఇట్లా అన్ని నెగేట్. అక్కడ వాడు ఏం చెప్పినా ఇది కాదు అంట మనం తీసేస్తే అప్పుడు మనం ఆత్మలో స్టాండ్ పాయింట్ చెప్తుంది. ఇంతే కావాల్సింది. దీన్ని బాధితము అంటారు. మనకి ఇప్పుడు నిద్రలో కానీ ఇప్పుడు నేను వినినాను, ప్రవచనం చేస్తాను, అంతా వినినాను, మనకంతా ఏమైంది, లయ అయింది, అర్థమైంది. బాధితం ఇంకా కాలే, నాకు అది కావాలి, అదైతే మోక్షము. అప్పుడు వాళ్ళకి ఈ ప్రపంచం కూడా ఆత్మని రూపంలో కమ్మడిస్తుంది. మనకి ఆభరణాలు చూసినా గోల్డ్ కమ్మడిస్తుంది, మనకి ఇంకా గోల్డ్ కమ్మడిస్తాలే. అదే తర నాకు ఆత్మతత్వంలో స్టాండ్ పాయింట్ వస్తే ఇది ఆత్ముడు ఉంటా నాకు గుర్తించలనే వస్తూ నేను ఇది వస్తువుల రూపంలో చూడకూడదు. వాళ్ళకి వ్యవహారం దృష్టిని ఇంకా కమ్మడిస్తుంది. నేను అంటారు అంతేమన్నా అన్నీ ఆ తర ఉంటుంది. సో అక్కడికి ఈ 3 మనం తెలుసుకున్నట్లయినా ఆయా అక్కడికి ఇది కంప్లీట్ అవుతుంది. బాగా అర్థం చేసుకున్నారు, బాగా చదువుతూ ఉంటారు. ఇవి 6 చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు దీన్ని చదవండి, మెల్కేయండి. అప్పుడు మనసులో ఉన్న దీన్ని కొంచెం చింతన చేయండి. దీన్ని మననము అంటారు. అప్పుడు మనకి ఇంకా ఇట్లోపున గట్టితనం వస్తుంది.
అంట అయిపోయింది అక్కడికి. చాలా సంతోషము. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్, జై శ్రీరామ్.